ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. లీడర్లు రెండు రకాలు ఉంటారు. ఒకరేమో పని చేసుకుంటూ పోతే ఇంకోరేమో పనితో పాటు పబ్లిసిటీ కూడా చేసుకుంటూ పోతారు. చేసిన పని సక్క ఏక ఈ డబ్బా కొట్టుకున్నాడు ఏందని జనాలు గులుతుంటారు. ఇగో ఇప్పుడు అసొంటి పంచాయతీ జరుగుతుంది కేరళలో. రేషన్ దుకాణాలు నిన్న మొన్న చేసినాయి కావు, అవి ఎప్పటి సందో ఉన్నాయి. ఒకవేళ దుకాణాల పోర్టువాలు పెడితే వాటికి పునాది వేసిన వాళ్ళ పోర్టువాలు పెట్టాలి. అంతేగాని ఇప్పుడు ఏలేటోళ్ళే వాటిని కొత్తగా తయారు చేసినట్టు బిల్డప్ ఇచ్చుడు ఎందుకు అని సూటిగా సుత్తి లేకుండా అంటున్నాడు కేరళ సీఎం పినరయి విజయన్. మరి పోర్టు అంటేనే సీఎం దే పెడతారు కదా, మరి ఇక్కడ సీఎం సారే పోర్టువాలు వద్దంటుండు ఏంది కథ అని అంటారా? అయితే రేషన్ దుకాణాలు ఉన్న పోర్టువాలు సీఎం సార్వి కావు, అవి ప్రధానమంత్రి మోడీ సార్ వాట. రేషన్ దుకాణాలు అనేటివి ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినవి కావు, అవి ఆపోదర్ సందు ఉంటున్నాయి. ఇప్పుడు కొత్తగా వాటికి పబ్లిసిటీ ఎందుకు అని పినరయి సార్ అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చేసిండు. వాళ్ళ సర్కార్ అందరు లెక్క కోపిన్ దుకాణాల కాడ పీఎం సార్ బొమ్మ, బ్యానర్లు, సెల్ఫీ పాయింట్లు పెట్టదు అని క్లియర్ గా చెప్పేసిండు. అట్లా పెట్టాలనే రూల్ ఏమైనా ఉందా? ఉంటే అది ఎందుకు ఉంది అని చెప్పమని అడిగిండు. లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, వాటిని టార్గెట్ చేసి ఇట్లా మోడీ సార్ బొమ్మ, బ్యానర్లు పెడుతురని గుస్సాయిండు. దీని మీద ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేస్తారట. ఇట్లా బొమ్మలు పెట్టి ధీమేలు కట్టుడుతో స్టేట్ సర్కార్ ఊరికేది ఏం లేదు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో వాటిని పెట్టము అని చెప్పేసిండు. ఇదే కాదు, ఇంతకుముందు కూడా లైఫ్ మిషన్ పథకం కింద కట్టిన ఇండ్ల మీద PMAY లోగో ఉండాలని సెంట్రల్ సర్కార్ ఆర్డర్ చేసిన లెక్క చేయకుండా దాన్ని వెనుకకు పంపించింది కేరళ సర్కారు. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ ముంగట కూడా గిట్టనే రేషన్ దుకాణాల కాడ మోడీ ఫోటో పెట్టలేదని పెద్ద పంచాయతీ చేసింది కదా సెంట్రల్ మినిస్టర్ నిర్మలమ్మ మేడము. ఇక ఇప్పుడు కేరళ సీఎం ముచ్చట కూడా ముంగట పడ్డది ఇట్లా.